आनश्रृङ्गन्नोतभिश्चेदसादनम् ततो देवी सरस्वती पादेभिर्वाचनीरति धीनामभित्रियवतो ॐ तदेव लग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेन्द्रियतो स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रवाणीतिर्मचन्मम मते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्य वयं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां चित्तिष्ठो भगवान् मङ्गलायकरं हरिः लाभस्तेषां जयस्तेषां ततस्तेषां सर्वसम्पदाम् योगाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते तस्मै देवाधिप्रवनो अयं च ब्रह्मणस्पतिः मुहूर्तकाले सूर्यादिरामनां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु ध्रुवं ध्रुवेण ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु तदेव लग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं तदेव यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिः भवानीतिर्मतन्मम मते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्य वयं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति देशामङ्गल विशेषविशिष्टायां जनगणमार्गभवत्या आयुष्याभिवृद्ध्यर्थं सर्वत्र भवत्या महाप्रताप सर्वनामधेयस्य धर्मवेदस्य सहकुटुम्बस्य सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यस्य अभयायुरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा धर्मार्थकाममोक्षचित्रविध हरपुरुषार्थसिद्ध्यर्थं नूतनभवन प्रारम्भ महोत्सवाख्ये कर्मणि महालक्ष्मी अनुग्रह करुणाकटाक्षसिद्ध्यर्थं गणाधिपाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं बालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं मकरन्दकाय नमः ओं महाकाली महामंगली महागोविंदा लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवमनकां स्वगृहीतदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरक्षर
మున్సిపల్ కార్పొరేషన్ హాల్లో రివ్యూ మీటింగ్ హాల్ని మరి మోడరేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్కి సంబంధించి కానీ, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏదైనా మీటింగ్ వేసుకోవాలంటే ఈ హాల్లో, ఎందుకంటే కౌన్సిల్ హాల్లో కాకుండా ఇక్కడ అధికారులు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ హాల్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మరి సకల సదుపాయాలతో మరి చాలా బాగా దీన్ని ఇచ్చేశారు. మరి ఏలూరు కార్పొరేషన్ అధికారులకి, మరి కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకు కానీ ఒక వినవి, ఈ హాల్ ఎలాగుందో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే పట్టణాన్ని కూడా ఇదే విధంగా సుందరీకంగా అది చేయడంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా వార్డులో ఎవరి బాధ్యత వాళ్ళు గెలిచారనేది కాదు. ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా శానిటైజేషన్ మీద కానీ దీని మీద కానీ స్పెషల్ డ్రైవ్లు ఏదైతే అధికారులు చేస్తున్నారో వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని పరిశుభ్రతలో మరి ముందుండేటట్టుగా కార్పొరేషన్ తీసుకెళ్లాలని అనేక సార్లు చెప్పాను. మరి యాసకాలం వెళ్ళేసరికి మీరు అందరూ జాగ్రత్తలు వహించకపోతే వర్షాకాలంలో ప్రజలు మన ఇంటికి కూడా రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఈ యాసకాలం ఏదైతే వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతని ప్రతి కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మొదటి అంతస్తు యొక్క మొదటి ఫ్లోర్ లో హాల్ ని రెనోవేట్ చేసుకొని గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ కార్పొరేటర్లను, గౌరవ అధికారులు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే గతంలో ఇది కౌన్సిల్ హాల్ గా ఉండేది, మరి నూతనంగా కౌన్సిల్ హాల్ నిర్మించిన తర్వాత ఇక్కడ మరి చిన్న చిన్న మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా పాడైపోవటం వల్ల మళ్ళీ పూర్తిగా మరి కార్పొరేషన్ నిధులు కేటాయించి మరి అత్యాధునిక హంగులతో ఈ యొక్క మినీ కాన్ఫరెన్స్ హాల్ గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి 7 పంచాయతీలు కూడా మన ఏలూరు నగరంలో కలవడం, మరి ఇక్కడ సిబ్బంది కానివ్వండి, అధికారులు అందరూ కూడా పెరగడం వల్ల మరి సచివాలయ సిబ్బందితో కానివ్వండి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ రివ్యూలు ఏర్పాటు చేసుకునేందుకు ఇది ఈ హాల్ ని ఉపయోగించి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ.